హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 10. వారిద్దరూ ఒకరి పాటతో ఒకరు లీనమై తమ ఇద్దరిని తప్ప మరెవ్వరిని చూడలేకపోయారు. అదే సమయంలో పార్టీ నుండి వెళ్ళిపోతున్న అబ్బాయి పాట శబ్దం విని ఆగిపోతాడు. కానీ వారిద్దరిని అంత దగ్గరగా చూసినప్పుడు అతని గుండె బద్దలవుతుంది. ఆయన అతనికి వారు మాత్రమే కనిపిస్తారు. అంతకు మించి వారు కనిపించరు. దాంతో అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోయారు. పాట ముగిసిన తర్వాత కూడా స్నేహ మరియు విరాట్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒక పెయింటింగ్ వైపు చూస్తున్నారు. స్నేహ విరాట్ చేతుల్లో ఉంది మరియు ఆమె చేతులు విరాట్ మెడ చుట్టూ ఉన్నాయి. ఇద్దరు ఒక ఆదర్శ జంటలా కనిపించారు. అందరూ వారిని చూస్తున్నారు. ఆపై అందరూ కలిసి చప్పట్లు కొట్టడంతో వాళ్ళిద్దరూ తేరుకున్నారు. స్నేహ తేరుకున్నప్పుడు తన విరాట్ వైపు ఎలా చూస్తుందో గమనించింది. అప్పుడు స్నేహ మరోవైపు చూస్తుండగా ఆమె చూపు ఒక చోట ఆగిపోవటంతో ఆమె ఉలిక్కిపడి విరాట్ని వెనక్కి తిప్పింది. అప్పుడు స్నేహ గొంతు వినిపిస్తుంది. మాస్క్ ధరించిన ఒక అబ్బాయి విరాట్పై తుపాకీ గురిపెట్టడాన్ని స్నేహ చూస్తుంది. ఇది చూసిన స్నేహ వెంటనే విరాట్కు తన వైపుకు తిప్పుకొని అతని వైపు వెళుతుంది. ఆ కారణంగా స్నేహ కార్పులకు గురవుతుంది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అకస్మాత్తుగా ఏమి జరిగిందో మొదట విరాట్కు అర్థం కాలేదు. స్నేహ కింద పడిపోవటం చూసి విరాట్ ఆమెను తన చేతుల్లోకి తీసుకుంటాడు. అకస్మాత్తుగా బుల్లెట్ ఎక్కడి నుండి వచ్చిందని అందరూ ఆశ్చర్యపోతారు. విరాట్ మొదట తన గార్డ్స్ వైపు చూపిస్తాడు. అతని చూపులను బట్టి అతను ఏం చేయాలనుకున్నాడో గార్డ్స్ అర్థం చేసుకొని తన పనిలో తాను నిమగ్నమయ్యారు. అప్పటికే స్నేహ విరాట్ చేతుల్లో పడి ఉంది. విరాట్ చెయ్యి స్నేహ తొడ మీద పెట్టగానే అతనికి అక్కడ ఏదో తడిగా ఉన్నట్లు అనిపించింది. అతను అక్కడి నుండి చెయ్యి తీయగా తన చేతులకు రక్తం అంటుకొని ఉండటాన్ని చూస్తాడు. విరాట్ స్నేహ ప్రేమను ఈ విధంగా చూడలేకపోతున్నాడు. వెంటనే స్నేహాని తన వదులుకోను. స్నేహ స్నేహితులు ఆశ్చర్యపోతారు. స్నేహ కళ్ళ నుండి కన్నీళ్లు ధారాగా కారుతున్నాయి. ఈ రోజు చనిపోయిన తన ప్రేమ కళ్ళ ముందే చనిపోవాలని, తన ప్రేమను కళ్ళారా చూడలేకపోయినా బాధ ఎవరిని వెంటాడుతుందని ఆమె అనుకుంది. విరాట్ స్నేహ అని చేతుల్లోకి తీసుకుంటూ ఏం చేశావు స్నేహ అని అంటాడు. అలా మాట్లాడుతూ విరాట్ స్నేహ వైపు చూస్తున్నాడు. స్నేహ కూడా అతని వైపు చూస్తుంది. విరాట్ కళ్ళ నుండి ఒక కన్నీటి చుక్క జారి స్నేహ చెంపల మీద పడింది. అతని కన్నీళ్లను చూసి స్నేహ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. స్నేహ కూడా బాధలో ఉంది. కానీ ఆమె తన బాధను దాచుకుంటూ పెదవులపై చిరునవ్వుతో మాట్లాడుతుంది. విరాట్ నువ్వేం ఇప్పుడు మాట్లాడకు. ఇంతకుముందు నన్ను నీ దగ్గరికి రానివ్వలేదు. ఇప్పుడు నా కోసం నీ ప్రాణాలను ప్రణంగా పెట్టావు. అలా అంటూ విరాట్ మాటలు విన్న తరువాత స్నేహ కనురెప్పలు దించుకొని కళ్ళల్లో నీళ్లతో నువ్వు కూడా నన్ను బాధ పెట్టావు అని అంటుంది. నేను ఎంత బాధ పెట్టానో నీకు తెలుసు. ఈ బుల్లెట్ నాకు ఎలాంటి నొప్పిని కలిగిస్తుంది. ఆ అన్న మాటలకు విరాట్ ఇప్పుడు తన వేలిని ఆమె పెదవులపై ఉంచి ఇకపై నువ్వు ఏమీ మాట్లాడకూడదు, అర్థమైందా అని అడుగుతాడు. స్నేహ కళ్ళ నుండి నెమ్మదిగా మూసుకోవడం చూసి విరాట్ అప్పటికే విచారంగా ఉండిపోయాడు. ఇది చూసి విరాట్ స్నేహతో ఇలా అన్నాడు. స్నేహ దయచేసి చూడు, నా వైపు ఒక్కసారి చూడు అని అంటాడు. కాని స్నేహ కళ్ళు చిన్నగా ముడుచుకుపోతుంది. అప్పుడు విరాట్ త్వరగా స్నేహాన్ని కారులో కూర్చోబెట్టగా డ్రైవర్ కార్ నడిపాడు. స్నేహ చాలా రక్తాన్ని కోల్పోతుంది. అది విరాట్ చొక్కాపై స్పష్టంగా కనిపించింది. ఆ చొక్కా ఇప్పుడు వేరే రంగులోకి మారిపోయింది. విరాట్ డ్రైవర్తో గట్టిగా అన్నాడు, వేగంగా నడుపు, దయచేసి. స్నేహ కళ్ళు మూసుకోకు, లేకపోతే నన్ను కూడా కోల్పోతావు. ఆ బాధను నువ్వు భరించలేకపోవచ్చు అని చెప్తాడు. స్నేహ చాలా కష్టంతో కళ్ళు తెరిచి ఉంచుతుంది. ఆమె చేతుల్లో ప్రాణం లేనట్లు అనిపించింది. ఆమె చేతులు
ఇప్పుడు కిందికి జారిపోయాయి. విరాట్ స్నేహ ముఖాన్ని నిమురుతున్నాడు. ఆస్పత్రికి చేరుకున్న వెంటనే విరాట్ స్నేహ కాల్లో నుంచి త్వరగా బయటికి తీశాడు. వైద్యులు అప్పటికే వారి కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని సిద్ధంగా ఉంచుకోమని అక్కడున్న మనుషులు వాళ్లకు ముందే చెప్పారు. అందుకే వాళ్ళందరూ అక్కడ అతని కోసం సిద్ధంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా తమ ప్రాణాలను ప్రేమించేవాళ్ళు మరియు విరాట్ ఎంత ప్రమాదకరమో వాళ్ళకి తెలుసు. అతని మాటల్లో ఒకటి కూడా వినకపోవడం అంటే పైకి వెళ్ళిపోవడమే అని అర్థం. విరాట్ స్నేహాన్ని ఆస్పత్రి లోపలికి తీసుకువెళ్ళే ఆమెను ఆస్పత్రి మంచం మీద పడుకోబెట్టారు. అప్పటికే స్నేహ కళ్ళు మూసుకోబోతుండగా విరాట్ ఇలా అన్నాడు. స్నేహ, నువ్వు కళ్ళు మూసుకుంటే నేను నన్ను ఎప్పటికీ బ్రతకనివ్వను. నేను ఆత్మహత్య చేసుకుంటాను. నేను చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా అన్న మాట విన్న వెంటనే స్నేహ ఏడుస్తూ ఇలా అంటుంది. నువ్వు ఇలాంటిది ఏమీ చెయ్యకూడదు. ఎన్నడూ అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్తుంది. డాక్టర్ గారు ఇలా అంటారు. సార్, మనం మేడంని త్వరగా తీసుకువెళ్ళాలి. ఆమె చాలా రక్తం కోల్పోయారు అని చెప్పగానే విరాట్ తలూపాడు. డాక్టర్ అందరూ విరాట్కు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే విరాట్ ఎవరినైనా చంపేయగలరు. అంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. డాక్టర్ స్నేహాన్ని ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్ళి గేటు మూసేశాడు. తన ప్రాణం కన్నా ప్రియమైన భార్య కేవలం తన ప్రాణాలను కాపాడటం కోసం వెళ్ళిన స్నేహ వైపు విరాట్ చూస్తున్నారు. ఆ తరువాత విరాట్ ఎవరికో ఫోన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏదేమైనా విరాట్ కోపంలోనే ఈ మాటలు చెప్పి ఉంటాడు. విరాట్ని ఎందుకు చంపాలనుకున్నారో ఆ భాగం మీకు తర్వాత తెలుస్తుంది. నేను మీకు మొత్తం భాగాన్ని పంపుతాను. దయచేసి దానిని జాగ్రత్తగా చదివి మీకు ఎలా నచ్చిందో చెప్పండి. అలాగే కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.